ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి, ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసులో ఇంకా ఏం మిగిలిందని కోర్టు అడిగింది. ఇప్పటికే 2 వారాలకు కస్టడీకి అనుమతించామని, అందులో ఏం తేలిందని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని కోర్టు అడిగింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరన్న సుప్రీం మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చని సూచించింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తారని చెప్పింది. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణను పొడిగించింది. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయండి, ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసులో ఇంకా ఏం మిగిలిందని కోర్టు అడిగింది. ఇప్పటికే 2 వారాలకు కస్టడీకి అనుమతించామని, అందులో ఏం తేలిందని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని కోర్టు అడిగింది. ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరన్న సుప్రీం మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చని సూచించింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరిస్తారని చెప్పింది. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణను పొడిగించింది. తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.